మార్క్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. మార్క్ అంటే అజయ్ మార్కండేయ పేరు మార్కంట. అది వాళ్ళు ఇచ్చుకున్నటువంటి క్లారిఫికేషను. 2 గంటల 24 నిమిషాల యాక్షన్ థ్రిల్లర్ సినిమా. యూఏ 16+ సర్టిఫికేటు. 25 డిసెంబర్ క్రిస్మస్ రోజున ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాతో పాటు డైరెక్ట్ సినిమాలుగా రిలీజ్ అయినటువంటి సినిమాలు అన్నీ కూడా పాజిటివ్ టాక్తో రావడం ఈ సినిమా మీద కొంత ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే మనకి ఛాంపియన్ సినిమా కావచ్చు, లేకుంటే దండోరా సినిమా కావచ్చు, లేకుంటే ఆది శంబాలా కావచ్చు, ఈ 3 పాజిటివ్ టాక్తో రావడం వల్ల కన్నడ నుంచి డబ్ అయినటువంటి మార్క్ సినిమాకి కొంత ఎఫెక్ట్ పడింది కలెక్షన్స్ పరంగా. సో ఇందులో కిచ్చా సుదీప్ పేరు బలిపడింది. అంటే 2 గంటల 24 నిమిషాలు టోటల్ యాక్షన్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా అయినటువంటి సినిమాకి అభినయ చక్రవర్తి అని చెప్పి పడి దాని కింద బాద్షా కిచ్చా సుదీప్ అని ఆ అభిమానులు అలరించే విధంగా టైటిల్ వేశారు. యోగి బాబు, నవీన్ చంద్ర, గురు సోమసుందరం, డ్రాగన్ మంజు, షైన్ టామ్ చాకో తదితరులు నటించారు. షైన్ టామ్ చాకో పాత్ర ఏంటంటే అతను హోమ్ మినిస్టరు, సీఎం కావాలనుకుంటాడు. దానికోసం కొన్ని దుష్టమైన పనులు చేస్తుంటాడు. అందులో ఒకటి చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తూ వాళ్ళు ఎక్కడ దాచారో విలన్ బ్యాచ్కే తెలీదు. ఒక అతను దాచిపెడతాడు వాళ్ళ తమ్ముడు విలన్ తప్పుడు. ఇందులో రుద్ర, భద్ర అని చెప్పి 2 విలన్స్. నవీన్ చంద్ర వచ్చి రుద్ర, భద్ర వచ్చి ఇంకొక నటుడు. అతను పిల్లల కిడ్నాపింగ్ చేస్తూ ఉంటాడు. ఈ సినిమాకు దర్శకుడు వచ్చి విజయ్ కార్తికేయ, డైరెక్టర్ రైటరు, బి అజనీష్ లోక్నాథ్ మ్యూజిషియను, శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ, శివకుమార్ జే ఆర్ట్ డైరెక్షన్. ఇక ఈ 2 గంటల 24 నిమిషాల ఈ యాక్షన్ సినిమా ఎలా ఉందంటే మంచి ఫక్తు యాక్షన్ సినిమా. సో కిచ్చా సుదీప్ అభిమానులను అలరించే విధంగా ఉంది. సో డ్యాన్సులు కానీ, ఈజ్ కానీ, స్టార్టింగ్ ఇంట్రడక్షనే మార్క్ది ఓ పాటతో చాలా వెరైటీగా చేశారు. పాటలోనే ఫైట్ లాగా చేశారు. సో ఒక రిటైర్డ్ అంటే ఒక సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్గా అతను ఉంటాడు. అయితే ఈ మిషన్ మీద ఏదైతే చిల్డ్రన్ ట్రాఫికింగ్ జరిగిందో వాళ్ళని చిల్డ్రన్ పట్టుకోవడానికి వెళ్తాడు. అయితే రూలింగ్ ఉన్నటువంటి అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఇడిచిపెట్టి ఈ సస్పెండెడ్ అధికారే ఎందుకు వెళ్తాడన్న దానికి రీజనింగ్ చూపించలేదు. సరే కిచ్చా సుదీప్ కాబట్టి ఆయన మొత్తం గెటప్ అంతా గడ్డంతో, మీసాలతోటి, మొత్తం నిండా ఎంట్రికలతోటి, ముఖమంతా ఇక్కడ దాకా ఎంట్రికలతోటి ఒక డిఫరెంట్ లుక్తో తీసుకొచ్చాడు. అట్లాగే నవీన్ చంద్ర అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. భయంకరమైన విలన్. ఒక నగ్నంగా 4 మగవాళ్ళు ఉల్టాలు వేలాడదీసే శవాల్లాగా ఉంటారు. అక్కడ ఓపెన్ చేశారు నవీన్ చంద్రని. అతని తమ్ముడుని భద్రాన్ని చూపించి ఆ భద్ర చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తుంటే ఈ సస్పెండెడ్ ఆఫీసర్ అయినటువంటి కిచ్చా సుదీప్ ఏ రకంగా పట్టుకుంటాడు. ఆయన పేరు ఇందాకే చెప్పాను కదా, అజయ్ మార్కండేయ, మార్క్ అంటారు అతన్ని. ఆ మార్క్ ఇంట్రడక్షన్ కూడా ఇంత భయంకరమైన వ్యక్తి మార్క్ అని చూపించి స్టిఫెన్సన్ అని ఒక విలన్ ఉంటాడు, పొట్టి విలను. ఆ విలన్కి ఇతను ఎదురుపడి ఎంత ధైర్యంగా ఎదుర్కొంటాడు. వచ్చిన వాళ్ళకి ఇతను వీడియోస్ కాల్స్ చూపించి అక్కడ నీ కొన్ని వేల కోట్ల సరుకు నా దగ్గర ఉంది, దాంట్లో నీకు వచ్చేది కొంత కమిషన్ మాత్రమే, పోతే మాత్రం నీ ప్రాణాలు పోతాయి అని చెప్పి ఏ రకంగా భయపెడతాడు. లాస్ట్కు ఆ పిల్లల్ని కంటైనర్లో తీసుకెళ్ళిన పిల్లల్ని నదీ జలాల పక్కన ఉన్నటువంటి మ్యాన్హోల్ టైపు దీంట్లో దాచిపెడతారు. అది అంతా సెట్లో తీశారని మనకు తెలిసినా కూడా, ఎందుకంటే టైటానిక్ సినిమానే మొత్తము గ్రీన్ పర్దా మీద తీసిన సంగతి ఈ మధ్య వీడియోలో చూసి నేనే ఆశ్చర్యపోయాను. సో అట్లా ఇవన్నీ మనకి ఎలా తీస్తారో మనకు తెలుసు. కానీ అది చూసే సూపర్లకు మాత్రం కిచ్చా సుదీప్ నీళ్ళలోంచి ఆ పిల్లల్ని తీసుకొచ్చి, మొత్తం 14-18 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళని భుజాలను ఎత్తుకొచ్చి తీసుకొస్తూ నీళ్ళు వస్తూ ఉంటాయి, నీళ్ళు పొంగుతుంటాయి. ఆ క్లైమాక్స్ సీన్లు అద్భుతంగా ఉన్నాయి. అట్లాగే లేడీస్ ఆఫీసర్గా యాక్ట్ చేసినటువంటి ఒక యువతి, అట్లాగే ఈ మెయిన్ విలన్కి గర్ల్ ఫ్రెండ్గా ఉన్న యువతి, వాళ్ళు సెక్సీ ఫిగర్స్తో బాగున్నారు. ముఖ్యంగా ఆ పోలీసు అధికారిగా చేసిన లేడీ అయితే లేడీలాగా అనిపించాల, మగ వ్యక్తిలాగా అనిపించింది. ఆమె ఫైట్స్ అవి చాలా ధైర్యంగా చేసింది. ఆ ఫిజిక్ కూడా టైట్ పీరలతో టైట్, ఆమె డ్రెస్సింగ్ కానీ అది కానీ టైట్గా ఉంది. ఆ మనిషి క్యారెక్టర్కి సరిపోయింది, బాగా చేసింది. అతను అసిస్టెంట్గా ఎవరికి కిచ్చా సుదీప్ దగ్గర ఉన్న అసిస్టెంట్గా అంటే పోలీస్ అధికారిని చాలా బాగుంది. సో అట్లాగే మొత్తం విలన్ కూడా నవీన్ చంద్ర కానీ ఆ కొత్త విలన్ కానీ చాలా బాగా చేశారు. సో ఎవ్రీథింగ్ ఈ మాస్ సినిమాకి బాగా ఆకట్టుకునేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ మార్క్ సినిమా 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఎందుకంటే ఈ రివ్యూ 4 ఎందుకు ఇచ్చానంటే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, కిచ్చా సుదీప్ అభిమానులకు అలరించే అంశాలు కానీ ఈ సినిమాలో మెండుగా ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఫాస్ట్గా వెళ్తుంటుంది, కథ హీరోయిన్ ఉండదు, ఏముండదు ఈయనకి. ఇందాక చెప్పినట్టుగా పోలీస్ అధికారి ఆమె హీరోయిన్ కాదు, లవ్లు అలాంటి గట్రా ఉండవు. పాటలు ఇంట్రడక్షన్ సాంగ్ కూడా తీసుకున్నారు, మధ్య మధ్యలో సాంగ్స్ తీసుకున్నారు, సాంగ్స్ కూడా ఉన్నాయి.
కానీ చాలా జాగ్రత్తగా వాడుకున్నారు. మళ్ళీ మధ్యలో ఒక వ్యాంప్ టైపు సాంగ్ ఒకటి పెట్టారు. అన్నీ స్కిన్ షో లైట్‌గా స్కిన్ షో పెట్టారు అంతే, ఎక్కువ పెట్టలేదు. సో, జాగ్రత్తగా తీసిన ఇటువంటి సినిమా యాక్షన్ సినిమాలో లాస్ట్‌కి ఆ పిల్లల్ని ఏ రకంగా సెల్ ఫోన్ ఆ ప్రియురాలు సెల్ ఫోన్ నంబరు లాస్ట్‌కి ఒక్క నంబర్ ఉంటే ఆ నంబర్ ర్యాండమ్ నంబర్ 2 నంబర్లు మిగిలిపోతే 100 ఉంటాయి కదా! ఆ 100 ర్యాండమ్ నంబర్స్ కొడతా ఉంటే పిల్లలు చిన్న పిల్లలు కారు మీద ఎక్కి కూర్చుంటారు నీళ్ళలో. వాళ్ళు అభ్రకాయిదంలో సెల్‌ని దాచిపెడతారు. రింగ్ అయ్యేసరికి తీసి మేము ఇక్కడున్నామని చెప్తారు. ఆ సెల్ ఫోన్ పట్టుకొని టవర్‌ని పట్టుకొని వీళ్ళు ఏ రకంగా వాళ్ళు పట్టుకున్నారు. క్యాచ్ ఎలా చేశారు. ఆ తర్వాత పిల్లల్ని ఇతను ఏ రకంగా విడిపించాడు మార్క్ అనేది సినిమా. సో, చివరిదాకా ఉత్కంఠగా సాగుతూ టామ్ చాకో సీఎం కాబోతున్నటువంటి వ్యక్తికి లాస్ట్‌కి అతను చేసినటువంటి దుర్మార్గాల్ని స్టేజ్ మీద చూపించి అక్కడ గవర్నర్ తోటే వెంటనే అరెస్ట్ చేయించి సక్సెస్ అవుతాడు మార్క్. సో, దీని నేపథ్యంలో ఫైట్స్ ఉన్నాయి అబ్బా సినిమాలో. వేరే లెవెల్‌లో ఉన్నాయి ఫైట్స్. సో, ఫైట్స్‌కి ఈ సినిమా చూడొచ్చు. సో, పబ్లిసిటీ కానీ ఇది కానీ మార్క్ మళ్ళీ ఇది కూడా సేమ్ ఇంగ్లీష్‌లో తెలుగులో రాయలేదు. మార్క్ MARK అని చెప్పేసి ఇంగ్లీష్‌లోనే రాశారు టైటిల్స్ అన్నీ. సో, కన్నడ, తెలుగు, తమిళ్ 3 వర్షన్స్‌లలో వచ్చిన సినిమాని తెలుగు డబ్బింగ్ వర్షన్‌ని నేను చూడడం జరిగింది. సో, యాక్షన్ ప్రియులను మాత్రం ఎటువంటి డిసప్పాయింట్ లేకుండా ఉన్నటువంటి పక్కా యాక్షన్ సినిమా మార్క్. కిచ్చా సుదీప్ నటన, ఆ తర్వాత పోలీస్ అధికారిగా చేసిన ఆమె నటన అద్భుతంగా. అట్లాగే నవీన్ చంద్ర అయితే క్యారెక్టర్‌ని చించి పారేశాడు. కొన్ని సన్నివేశాల్లో కిచ్చా సుదీప్‌ని కూడా దాటిపోయాడేమో అని లెవెల్‌లో మన నవీన్ చంద్ర అందాల రాక్షసి హీరో ఇప్పటి విలను అద్భుతంగా చేశాడు నవీన్ చంద్ర. ఈ 2, 3 సినిమాలు ఈ మధ్యలో మంచి సినిమాలు పడ్డాయి నవీన్ చంద్రకి. హీరో కూడా మధ్య 11 ఒక సినిమా పడింది. దాంట్లో కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్లాంటి క్యారెక్టర్లకి ఇక నవీన్ చంద్రని అనే టైప్‌లో చేశాడు. చాలా అద్భుతంగా చేశాడు. సో, దీంట్లో నటీనటుల పర్ఫార్మెన్సు, తర్వాత పోలీస్ అధికారుల ట్రేస్ అవుట్ ఎలా ఉంటది, ఏ రకంగా ట్రేస్ అవుట్ చేస్తారు ఒక కేసుని, ఆ తర్వాత సస్పెండ్ అయిన అధికారి ఏ రకంగా సాధించాడు, అతను సాధిస్తాడని చెప్పి ఒక తల్లిదండ్రులు ఎలా అనుకుంటారు, ఒక పెద్ద ముసలామె వల్ల మనవరాలు రావాలంటే మార్క్ వస్తాడంటే అది తీసుకొచ్చి ఎలా అప్పచెప్తాడు, ఆ పిల్లల తల్లిదండ్రులు మీద ఎలా కిరసనాయిలు పోసుకొని భయపెడతారు పోలీసుల్ని, మన పిల్లలు దొరకలేదని. లాస్ట్‌గా ఆ పిల్లల్ని ఏ రకంగా తీసుకొచ్చి బతిలాడి బామ్మలు మరి విలన్స్‌ని తీసుకొస్తాడు. లాస్ట్‌కి అతను చచ్చిపోతాడు భద్ర. చచ్చిపోయిన విషయం దాచిపెడతారు. ఆ శవాన్ని మాయమయ్యేటువంటి ప్లేసు అవన్నీ యాక్షన్ సన్నివేశాల పరంగా చాలా అద్భుతంగా టవర్‌ని దగ్గరికి వీళ్ళు రావడం, వీళ్ళొచ్చే ముందు వీళ్ళని తీసుకొని బయటికి వెళ్ళడం పోలీసులు. సో, మఫ్తీలో ఉన్న పోలీసులు ఏ రకంగా ఇది చేశారు.